ముఖం కాంతివంతంగా మచ్చలు లేకుండా చేసుకోవడానికి సింపుల్ టిప్స్ నుంచి ఖరీదైన ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తారు. ముఖం చర్మ సౌందర్యం కోసం చికిత్స నుంచి అనేక రకాల టిప్స్ ను ఉపయోగిస్తారు. అయితే చర్మంపై ప్రతిదాన్ని అప్లై చేసే ముందు అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం ముఖ్యం. ఈ రోజు మనం చర్మానికి ఎంతో మేలు చేసే నిమ్మకాయ గురించి తెలుసుకుందాం. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఇది చర్మం మీద ఉన్న మచ్చలను తొలగించడానికి శక్తివంతమైన పదార్థం. అయితే దీన్ని అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. నిమ్మకాయను ఎప్పుడూ నేరుగా చర్మంపై అప్లై చేయకూడదు. ఇలా నేరుగా స్కిన్ కు నిమ్మకాయను అప్లై చేయడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. నిమ్మకాయలో విటమిన్లు సమృద్ధిగా ఉండడమే కాదు, ఇది సహజ సిద్ధమైన బ్లీచింగ్ గా కూడా పనిచేస్తుంది. అందువల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. అయితే దీనిలో ఆమ్ల లక్షణాలు కారణంగా చర్మంపై నేరుగా అప్లై చేయడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. ఎందుకు నిమ్మకాయను నేరుగా చర్మంపై అప్లై చేయకూడదంటే, నిమ్మకాయను నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. దీనివల్ల దురద, మంట, ఎరుపు వంటి సమస్యలు వస్తాయి. అందుకే శనగపిండి, ముల్తానీ మిట్టి, గ్లిజరిన్, కొబ్బరి నూనె, కలబంద జెల్ వంటి కొన్ని పదార్థాలతో కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా నిమ్మని కొన్ని పదార్థాలతో కలిపి రాయడం వల్ల చర్మం అందంగా తయారవుతుంది. అదేవిధంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముఖ్యంగా చర్మంపై నేరుగా నిమ్మకాయను అప్లై చేయొద్దు. ఇలాంటి చర్మతత్వం ఉన్నవారు నేరుగా నిమ్మకాయని అప్లై చేస్తే చర్మం వాపు, ఎరుపు, దద్దుర్లు ఏర్పడవచ్చు. ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది. నిమ్మకాయను నేరుగా చర్మంపై అప్లై చేసినప్పుడు స్కిన్ చాలా సున్నితంగా మారుతుంది. దీని కారణంగా సూర్యరశ్మి స్కిన్ కు తాకినప్పుడు వడదెబ్బకు గురవుతారు. హైపర్ పిగ్మెంటేషన్ కూడా ఏర్పడవచ్చు. కాబట్టి పొరపాటును కూడా వేసవిలో నిమ్మకాయను నేరుగా చర్మంపై రుద్దకూడదు. నిమ్మకాయలో ఆమ్లతత్వం ఉంటుంది. ఈ కారణంగా నేరుగా నిమ్మని చర్మంపై అప్లై చేసినప్పుడు pH బ్యాలెన్స్ లో మార్పులు వస్తాయి. అప్పుడు చర్మ సమస్యలు ప్రేరేపించబడడం ప్రారంభిస్తాయి. చర్మ స్థితిస్థాపకత తగ్గుతుంది. తక్కువ వయసులోనే ముడతలు ఏర్పడతాయి. మొటిమల సమస్య పెరిగే కొద్దీ చర్మంపై నల్లదనం కూడా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్మంపై ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమ్మకాయని, నిమ్మరసాన్ని డైరెక్ట్ గా అప్లై చేయకండి.